అప్పటి వరకు మనమే ఎవరో ఒకరిని ఊహల్లో సృష్టించుకొని ఆనందించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అమాయకుల్ని చంపితే ఇంకో యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని చంపడానికి నేనున్నాను. ఈ రోజు నుంచి ఈ సిటీలో రౌడీజం, గూండాయిజం, టెర్రరిజం అని జనాల్ని ఎవరైనా హింసిస్తే మిమ్మల్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద కుక్కల్ని చంపినట్టు చంపుతాను. హెచ్చరికతో. ఆజాద్. ఇక మీదట ఐపీసీ కాదురా, ఏపీసీ, ఆజాద్ పీనల్ కోడ్. సెల్యూట్ అరా ఇది? కరెక్ట్ గా సెల్యూట్ కొట్టడమే రాదు, దొంగలు ఎలా కొడతారా? ఈ సలీం కావాల్సింది పోలీసుల సెల్యూట్స్ కాదు, దొంగలు రౌడీల సెల్యూట్స్. హ్యాండ్స్ డౌన్. ఎన్నో నెల సార్? మగాడు తెప్పించాలి గాని తెచ్చుకోకూడదు. నమస్కారం, కూర్చోండి కూర్చోండి. ఎవరా వీళ్ళంతా? మహిళా మండలి సభ్యులా? కాదు సార్, ఇలా రండి. ప్రాస్టిట్యూట్స్, సెక్స్ వర్కర్స్ అండి. వ్యభిచారం చేస్తుంటే నేరమని పట్టుకొచ్చాను. వ్యభిచారం నేరమని ఎవరు చెప్పారు? మీరు తప్పుగా అనుకోకండమ్మా. ఈ 10 మంది లేకపోతే దేశంలో వెధవలు 100 మంది పతివ్రతలను పాడు చేస్తారా? ఇప్పుడు ఇంటికి బాత్రూము ఉండాలి, పూజ రూము ఉండాలి. బాత్రూమ్ లేదనుకో పూజ రూమ్ పాడైపోతురా. నీకు సత్య అనసూయ కదా తెలుసా? తెలుసు సార్. చెప్పు. కుష్టు రోగం వచ్చిన భర్తను బుట్టలో పెట్టుకుని వేసే ఇంటికి తీసుకెళ్లాను. వేషలుండబట్టేగా సత్య అనసూయ అంత పతివ్రత అయ్యింది. మీరు వెళ్ళండమ్మా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ 1 అవర్ లో ఎంత సంపాదించి ఉండేవారు? 1వ తారీఖు వచ్చి వీటి శాలరీ నుంచి తీసుకెళ్ళండి. హలో. జంట నగరాల్లో మెరుపులా మెరిసిన ఒక కొత్త హీరో ఆజాద్. నడి రోడ్లో 4 గుండాల్ని దారుణంగా చంపి మిగతా గుండాలకి వార్నింగ్ ఇచ్చిన ఈ ఆజాద్ ఎవరు? నిన్న రాత్రి నుండి మొదలైన ఈ గుడ్ మార్నింగ్ సార్. ఆజాద్ రాసి పెట్టిన లెటర్. వచ్చేసారండి పోలీసు వాళ్ళు. ఏ రోజైనా అచ్చిన ఆపడానికి వచ్చారండి? అన్ని అయిపోయాక విజిటర్స్ లా వచ్చిపోతుంటారు. జనాలు చచ్చాక వచ్చే పోలీసు వాళ్ళు ఎందుకండి? ఏంటంటే జర్నలిస్ట్ కొడతారు? 2 క్షణాల ముందు నేను కొడతానని నీకు తెలుసారా? 2 క్షణాల తర్వాత మళ్ళీ నేను కొడతానని నీకు తెలుసారా? తెలుసు. ఏంటంటే మాట మాట కొడతారు? చంపుతా. ఇంత దగ్గరున్నా నేనెవరో నీకు తెలుసు. అడుగు దూరంలో ఉన్న నేను నిన్నెప్పుడు కొడతానని నువ్వే ఊహించలేనప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవడో ఎవరినో చంపితే నాకెలా తెలుస్తుందిరా? ఈ ఆజాద్ ఉన్నాడే, వాడి గురించి ఈ లెటర్ మాత్రమే దొరికింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి. వాడిప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అని వాడిని సృష్టించిన బ్రహ్మకు మాత్రమే తెలుసు. అర్థమైందా? వచ్చేస్తారు. ఎవట్రా ఈ ఆజాద్?
ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు, నా గుండె చిలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా. ఈ స్లోగన్సే వద్దురా, అక్కడ చూడు అమ్మా అత్తయ్య కింద చూడమ్మా. దుర్మార్గుడా, ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఎగ్జాక్ట్లీ, లవ్ చేసినా పాపం లేదమ్మా. అది ఈ జన్మలో జరగదు. పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు. ఇప్పుడు చెప్పరా, నీకు కన్న పిల్ల కావాలా కన్న తల్లి కావాలా? నాకు నీ ప్రాణం కావాలరా. నా ప్రాణమే మా లక్ష్మిరా. నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా, కాపాడింది కాపాడింది. మహాలక్ష్మి బావా మహాలక్ష్మి బావా. మహాలక్ష్మి. నాకు శుభం కాడ్పడిందో, నాకు శుభం కాడ్పడిందో, నాకు శుభం కాడ్పడిందో. ఏంటే ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏంటి అరుపులు? నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కాడ్పడిందో. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని? ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి మరి. రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు. నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నాడు. చెల్లెమా, కావేరి కావేరి రామా, అన్నయ్య నిద్రలేచాడు. రేయ్, ఇక్కడే ఉండి ఆడిస్తున్నావా? రామ్మా, ఎక్కడికి వెళ్తావు? నేను రాను. నేను ఎక్కడున్నానో నువ్వే కనుక్కో. నీ మొహం చూడకుండా ఈ అన్నయ్య ఎప్పుడైనా బయటికి వెళ్ళాడా? త్వరగా రారా. అయితే నేను ఎక్కడున్నానో కనిపెట్టు. సరే, నాకంటే మొండిదానివి. నీతో పంతం కన్నా పందెమే మేలు. ఉండి పట్టుకుంటా. కావేరి, త్వరగా రా, నాకు అవతల పనులున్నాయి. త్వరగా రా. హా? ఇదేంటమ్మా, ఒక్క రోజులోనే ఇలా ఉబ్బస్తాలా తయారయ్యో? ఉప్పు బస్తానా? అయితే వీపు మీద ఎక్కుతానుండు. ఆ? ఇప్పుడు చెప్పు బావా, ఆ? ఉప్పు బస్తానా? ఆ! ఓ! అమ్మా! ఓ! అమ్మా కావేరి, త్వరగా రామ్మా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. కావేరి, రావద్దు కావేరి. కామ్మా కావేరి, త్వరగా రా. కావేరి, వద్దు, వద్దు, వద్దు. ఇక్కడ కత్తిపీట ఎవరు పెట్టారమ్మా? అమ్మా, రక్తం రక్తం వస్తుంది. కావేరి, రక్తం. అన్నయ్య, అయ్యో, ఎక్కడన్నయ్య? ఎక్కడ తగిలింది? చూసావా, ఇవాళ కూడా నేనే గెలిచాను. నిన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసులే. నన్ను మోసం చేసి గెలిచావా? నన్ను మోసం ఏ చేసి బంగారు, గెలిచావా? ఏడోకు ఏడోకు. ఇదిగో, కావాలంటే నా చేయి కట్ చేసుకో. అమ్మో, వద్దన్నయ్య, నేను తమాషా కన్నాను. ఏంట్రా గారాబం చేస్తున్నావు? అది ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? నాకెప్పుడు చిన్నపిల్లే కదమ్మా. అయితే వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్